మీరు ఎప్పుడైనా గుడికి వెళ్ళినా లేదా ఏదైనా దేవతామూర్తి ఫోటోను చూసినా గానీ కొన్ని విషయాలు గమనించారా? దేవతల ఆసనాలు గాని, వారి వాహనాలు గాని, వీటిని ఎప్పుడైనా గమనించారా? ఇదిగోండి లక్ష్మీదేవి, సరస్వతీదేవి. ఇక్కడ లక్ష్మీదేవి ఆసనం ఏంటో గమనించండి, ఇక్కడ సరస్వతీదేవి ఆసనం ఏంటో గమనించండి. ఓకే, ఇప్పుడు దీని గురించి మనం డీప్ గా మాట్లాడుకుందాం. ఇక్కడ లక్ష్మీదేవి ఆసనం ఏంటి? గులాబీ రంగులో ఉన్న పద్మం. ఈ పద్మం ఎలా పుడుతుంది? మనకి బురదలో పుడుతుంది. బురదలో పుట్టినా గానీ ఆ పద్మానికి ఎలాంటి మాలిన్యం అంటుకోదు. అదే విధంగా నీటి ప్రవాహంలో తేలుకుంటా అది వెళ్ళిపోతుంది. నీరు ఎటుపోతే అటు పోతుంది. రెండు విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఓకే, నువ్వు ఎంత డబ్బన్నా సంపాదించు, ఆ డబ్బును నీతిగా నిజాయితీగా సంపాదించు. అంటే ఏంటిది? కమలం బురదలో నుండి వచ్చినా గానీ దానికి ఒక బురద కూడా అంటుకోదు. అదే విధంగా ఈ రోజు నీకు డబ్బు ఉంది కదా అని చెప్పి నువ్వు అహంకారం చూపించవు. ఎందుకంటే కమలం నీటిలో తేలుకుంటూ వెళ్ళిపోతా ఉంటుంది. అదే విధంగా చెంచల లక్ష్మి అంటారు. అంటే ఏంటి? డబ్బు ఎప్పుడు ఏ రూపంలో ఎవరి దగ్గర ఎలా ఉంటుందో కూడా మనం కనిపెట్టలేం. ఇక సరస్వతి దేవి దేని మీద ఉంటుంది? బండరాయి మీద ఉంటుంది. బండరాయి మనం మోయలేం, ఈజీగా జరపలేం. ఒక నీటి ప్రవాహానికో ఒక గాలి దుమారానికో అది బండరాయి కొట్టుకపోదు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? సరస్వతి అంటే జ్ఞానానికి గుర్తు. అంటే నీలో ఉన్న జ్ఞానం, నువ్వు నేర్చుకున్న స్కిల్ ఏదైనా కానీ నువ్వు చనిపోయే వరకు వదిలిపోదు. ఈ రోజు లేని డబ్బు రేపు రావచ్చు, ఈ రోజు ఉన్న డబ్బు రేపు పోవచ్చు. కానీ నీ దగ్గర ఉన్న స్కిల్ ఉంటుంది చూసారా? మీరు నేర్చుకున్న ఒక విద్య అనేది అది ఎప్పుడు మీతోనే ఉంటుంది. నలుగురికి పంచినా కానీ తగ్గదు. అదే డబ్బు నలుగురికి పంచితే తగ్గిపోతుంది. కాబట్టి నువ్వు ఎప్పుడన్నా ఒక విద్యను నేర్చుకునేటప్పుడు చాలా ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకోవాలి. ఏదైనా స్కిల్ నేర్చుకున్నప్పుడు చాలా ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకున్నప్పుడు అది నీకు జీవితాంతం నీతోనే ఉంటుంది. ఇక్కడ ఈ రెండు రూపాలే మనకు చాలా విషయాలు చెప్తున్నాయి. లక్ష్మీదేవి వాహనం వచ్చేసేసి గుడ్లగూబ. గుడ్లగూబ ఏంటి? వెలుతురులో అది అసలు చూడలేదు. వెలుతురులో చూడలేకపోవడానికి కారణం ఏంటి? డబ్బు అనే అహంకారం నీకు నెత్తికెక్కినప్పుడు నీ ఎదుట ఎవరున్నారు అనేది నీకు అర్థం కాదు. కానీ ఇక్కడే దీనికి ఆపోజిట్ వర్షన్ కూడా ఉంది. రాత్రిపూట చూడగలగటం అంటే ఏంటిది? అహంకారం అనే చీకటి నీకు ఎక్కినప్పుడు నువ్వు దాన్ని చీల్చుకొని నువ్వు చూడగలగాలి. సరస్వతి దేవి వాహనమైన హంస నీకేం చెప్తుంది? నిజమైన జ్ఞానం నేర్చుకున్నవాడు ఎప్పుడైనా గానీ మంచి చెడు అనే రెండింటిని వేరు చేసి చూడాలి. హంస ఏం చేస్తుంది? మనం పాలు నీళ్ళని ఇస్తే అది కేవలం పాలను మాత్రమే తీసుకొని నీళ్లను వదిలేస్తుంది. అంటే ఏంటిది? ఈ లోకంలో ఏది మంచి ఏది చెడు అని నువ్వు తెలుసుకొని ఆ మంచిదాన్ని పట్టుకొని చెడుదాన్ని, అనవసరమైన చెడుదాన్ని వదిలేసేయాలి. అప్పుడే నీ జీవితం సుఖంగా ఉంటుంది. ఈ రెండు రూపాలు మనకి ఈ విషయాలను చెప్తున్నాయి. ప్రతి దేవతల రూపాల వెనక ఖచ్చితంగా ఒక ఫిలాసఫీ అనేది ఉంటుంది. ఓకే, ఈసారి మీరు ఎప్పుడైనా లక్ష్మీదేవి కానీ సరస్వతి దేవి కానీ ఫోటోను గమనించినప్పుడు చూడండి. అయితే ఇక్కడ సరస్వతి దేవి ఫోటోలో వచ్చేసరికి తెల్ల తామర పువ్వు కూడా ఉంటుంది. ఆ తెల్ల తామర పువ్వు కారణం ఏంటి అనేది మీరు కింద కామెంట్ చేయండి. తెలియపోతే నేను కింద కామెంట్ సెక్షన్లో మీకు రిప్లై ఇస్తా ఉంటా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe to Arunodayam YouTube channel and follow on Instagram. Jai Hind, Jai Shri Ram.